Shall we all close our eyes and look to God for His grace? ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని సరి దేవుని వైపు చూద్దాం. Father God, loving Heavenly Father, తండ్రి అయిన దేవా, నీ వైపు మేము చూస్తున్నాము. the Lord of heaven, Lord of earth, పరలోకమైన ప్రేమను మా మధ్య చూపిస్తున్నావు. we thank you, we praise you, Master God, for this afternoon, Lord. ఈ మధ్యకాల సమయంలో నీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. Master, we pray to fill us with your Holy Spirit, God. తండ్రి, ఈ యొక్క స్థలాన్ని నీ పరిశుద్ధాత్మతో నింపమని కోరుతున్నాం. Unworthy are we, Father Lord, మేము దేనికి పనికిరాని వాళ్ళం తండ్రి. yet, Lord, by your grace, నీ యొక్క కృప ద్వారా, by your mercy, నీ యొక్క కనికరం ద్వారా you have granted us this wonderful gift of salvation, Father. ఈరోజు మాకు రక్షణ మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. We thank you, we praise you, Master Lord, for your grace in our lives, Lord. నువ్వు చూపిస్తున్న కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. We submit and surrender this day at your holy feet, Father Lord. ఈరోజు నీ పాదాల క్రిందికి మేము వచ్చినాం తండ్రి. మేము మమ్మల్ని సమర్పించుకుంటున్నాం. You only lead us and guide us, Father, as we meditate on your word, Father. నీ యొక్క వాక్యం చెప్తుండగా మమ్మల్ని మేము బయలుపరిచి మనల్ని నడిపించి నీ యొక్క నడిపింపు ద్వారా మనం నడిపించమని కోరుతున్నాం. In Jesus' mighty name we pray, Lord. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. I am Reverend Dr. Advocate Solomon Raj. నేను రెవెన్యూ డాక్టర్ అడ్వకేట్ సల్మాన్ రాజ్గా పనిచేస్తున్నాను. I am a lawyer by profession. నేను లాయర్గా కూడా వర్క్ చేస్తున్నాను. I am a lawyer by profession and a preacher by passion. Hallelujah. నేను లాయర్గా పనిచేస్తూ అది కాకుండా దేవుని సువార్త కూడా బోధిస్తున్నాను. I would like to share a small testimony. నేను మీ మధ్య ఒక సాక్ష్యాన్ని పంచుకోవాలని కోరుకుంటున్నాను. I come from a 3-generation preacher's family. మూడు తరాల నుంచి ఉన్న కుటుంబం నుంచి నేను వచ్చాను. By God's grace, I was saved in the year 1991. 1991లో నేను దేవుని కృప ద్వారా రక్షణ పొందాను. Both my grandfathers were preachers. మా అమ్మమ్మ వాళ్ళు దేవుని వాక్యోపదేశం చేయించేవాళ్ళు, సువార్త వర్తమానం చెప్పేవాళ్ళు. They put the seed of God when I was a child. నేను చిన్నతనంలో ఉన్నప్పుడే వాళ్ళ వాక్యం ద్వారా ఒక విత్తనము నాలో నాటబడింది. If my grandfather, who was a preacher, would not have put this seed in me, I do not know what would have happened to me. ఒకవేళ మా తాతగారే నాకు ఈ వాక్యం అనేది, దేవుని మాట అనేది విత్తనం నాలో పెట్టకపోతే ఈరోజు నాకు ఏమవుతుందో నాకే తెలియకపోతుండే. Hallelujah. హల్లెలూయా. All glory to God that today what I am, it is by the grace of God. ఈరోజు నేను ఏమై ఉన్నానో అది కేవలం దేవుని కృప వల్లనే ఉన్నాను. I fight for the desecrated churches. నేను అనేకమైన సంఘాలలో సత్యాన్ని గురించి, desecrated churches, when people file cases against the churches, when some people who are not from the Christian community come and file cases in the police stations and the courts, I stand for those churches and I fight for them. కొన్ని సంఘాలు మళ్ళీ మా దగ్గరికి అనేక సంఘాలు కేసు ద్వారా, కోర్టుల ద్వారా, పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళ తరఫున నిలబడి నేను పోరాడిన వాడిని. There are thousands of preachers all across India who come to me. 100 మంది సంఘస్థులు, సంఘ కాపర్లు నా దగ్గరకు వచ్చి ఇలాంటి కేసులు నా దగ్గర తీసుకొస్తే వాళ్ళు, The pastors against whom the cases are filed. Different pastors where the cases are filed. అనేకమైన దైవ సేవకుల కేసెస్ కూడా నేను ఫైట్ చేశాను. Let us turn our Bibles to the book of Ezekiel, chapter 37. హెచ్కేల్ గ్రంథము 37వ అధ్యాయం. ప్రతి ఒక్కరు బైబిల్ తెరిచినట్లయితే Ezekiel, chapter 37. Can somebody read from verses 1 to 5? ఎవరైనా ఒకరు చదివినట్లయితే తెలుగులో స్పష్టంగా 37వ అధ్యాయము మొదటి నుంచి verses 1 to 5. మొదటి నుంచి 5 వచనాలు చదవండి.
యెహోవా హస్తం నా మీదికి వచ్చెను. నా మోసమే ఉండగా యెహోవా నన్ను తోడ్కొని పోయి ఎముకలతో నిండిన యొక్క లోయలో నన్ను దింపాను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుతుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అది కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనట్టిది. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్టను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్టు నేను మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు ధనమిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచిగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానైనానని తెలుసుకొందురు. Chale. Thank you. More power, more prayer. ఎక్కువ ప్రార్థన, ఎక్కువ శక్తి. When you pray more, you get more power. Hallelujah. ఎక్కువగా నువ్వు ప్రార్థించినప్పుడు ఎక్కువ శక్తిని పొందుకోగలుగుతావు. Some prayer, some power. కొంచెం ప్రార్థన అయినప్పుడు కొంచెమే శక్తిని పొందుకోగలుగుతావు. Less prayer, less power. తక్కువ ప్రార్థన చేస్తే తక్కువ శక్తిని పొందుకోగలుగుతావు. That is why we need to pray more. అందువల్లనే మీరు ఎక్కువగా ప్రార్థన చేయండి. Prayer is a communion between us and God. దేవునికి మనకు మధ్యలో ప్రార్థన అనేది ఒక సంబంధంగా ఉంది. Prayer gives us strength. ప్రార్థన మనకు శక్తినిస్తుంది. Prayer gives us power. ప్రార్థన మనకు బలాన్ని ఇస్తుంది. Prayer brings us more close to God. ప్రార్థన మనకు దేవునికి దగ్గరగా తీసుకెళ్తుంది. Prayer will unite us in God. ప్రార్థన మనకు దేవునితో సంబంధం కలుపుతుంది. How many of us here are praying unceasingly day and night? ఎంతమంది ఈ చోట ప్రతిరోజు దీవారాత్రం ప్రార్థన చేసేవాళ్ళు? Are you praying day and night unceasingly? ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా? The Lord Jesus said, pray without ceasing. దేవుడు యేసు ప్రభు బోధించాడు, ఎడతెగక మీరు ప్రార్థన చేయండి. Can we pray without ceasing? మీరు ఎడతెగక ప్రార్థన చేయగలరా? We see in the book of Ezekiel chapter 37, ఎజెకియల్ గ్రంథం 37వ అధ్యాయంలో రాసింది, Prophet Ezekiel is a prophet who prays day and night. ఎజెకియల్ అనే ప్రవక్త ప్రతి దినము పగలు రాత్రి ప్రార్థన చేసేవాడు. Who are prophets as per the Bible? బైబిల్ ప్రకారం ఎవరు ప్రవక్త? Prophet is the one who carries the message of God from God to the people. ప్రవక్త అంటే ఎవరైతే దేవుని వర్తమానము దేవుని నుంచి ప్రజల దగ్గరికి తీసుకొచ్చే వాళ్ళే ప్రవక్త అంటారు. Hallelujah. హల్లెలూయా. Can we become prophets? మనం ప్రవక్త కాగలదామా? It is a question mark. ఇది ఒక మన ప్రశ్న ఉంది ఈ రోజు. The more closer we come to God, God will use us more mightily. ఎవరైతే దేవుని దగ్గరికి వెళ్తారో దేవుడు వాళ్ళని బలంగా వాడుకోబోతున్నాడు. And God used prophet Ezekiel. దేవుడు ప్రవక్త అయిన ఎజెకియల్కి ఏమి ఇచ్చింది? And one day the hand of the Lord was on prophet Ezekiel. ఒక రోజు దేవుడు ఎజెకియల్ వెనుకలా ఉండి దేవుని హస్తము ఎజెకియల్ మీద ఉంది. And the spirit of the Lord came upon prophet Ezekiel. ఎజెకియల్ మీద దేవుని యొక్క పరిశుద్ధాత్మ నింపబడింది. And the Lord lifted prophet Ezekiel in the spirit. ఎజెకియల్ను దేవుడు పైకి లేపి పరిశుద్ధాత్మలో పైకి లేపిండు. And he put him in the middle of the valley. అతన్ని ఒక లోయలో పెట్టిండు. He put his spirit upon him and he put prophet Ezekiel in the middle of the valley. దేవుని ఆత్మ అతని మీద ఉంచి ఆ ఆత్మ ద్వారా అతన్ని లోయలో ఉంచబడింది. And prophet Ezekiel could see through the vision that the valley was full of bones. ఎజెకియల్ ఏం చేసిందంటే దర్శనం ద్వారా చూసిండు, ఆ ఒక లోయ అంతా ఎముకలతో నింపబడ్డది. It was full of dead and dry bones. అదంతా ఎండిపోయిన ఎముకలతో నింపబడ్డ లోయ కనబడుతుంది. Are you and me dead and dry bones today? ఈ రోజు మనము ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్నామా? Is the spirit of God upon you and me today? ఈ రోజు దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు, or without the spirit of God are we still dead and dry? ఒకవేళ దేవుని ఆత్మ లేకపోతే మనము ఎండిపోయిన వాళ్ళగా ఉండిపోతాము. And God made Ezekiel walk through the bones in the valley. దేవుడు ఎజెకియల్ను ఆ ఒక్క లోయలో నడిపించబడ్డారు. And as prophet Ezekiel started walking,
ఆ స్థలంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏజ్కేల్ ఆ లోయలలో he saw many bones on the floor. అతడు అనేకమైన ఎండిపోయిన ఎముకలను చూడడం ప్రారంభించాడు. The whole of the valley was filled with many dead and dry bones. ఆ ఒక లోయ అంతా ఎండిపోయిన ఎముకలతోనే నింపబడింది. And God asked prophet Ezekiel, దేవుడు ఏజ్కేల్తో అడుగుతున్నాడు, son of man, దేవుని ప్రవక్త, can these bones come to life? మళ్ళీ ఇది బ్రతకగలవా? Son of man, దేవుని ప్రవక్త, can these bones come to life? మళ్ళీ ఇవి బ్రతకగలవా? And prophet Ezekiel said, అప్పుడు ఏజ్కేల్ ఏం చెప్తున్నాడంటే, you alone know, O sovereign Lord. ఇది నీ వల్లనే సాధ్యమైతే కేవలం నీకు మాత్రమే తెలియదు అని చెప్తున్నాడు. Except God, nobody knows whether the dry and dead bones can come to life or not. దేవునికి తప్ప మరి ఎవరికి తెలియదు ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతకగలవా? We are not gods to know. We are not God to know. మనము దేవుళ్ళం కాము, మనకు తెలియడానికి. And prophet Ezekiel is not a God to know. ప్రవక్త అయిన ఏజ్కేలు దేవుడు కాదు, అతను తెలుసుకోనాకి. And he rightly answered that, Almighty God, you are the only one who knows whether these bones will come to life or not. ప్రవక్త ఏజ్కేలు ఏం చెప్తున్నాడంటే, నేను అడుగుతున్నాను ఇది బ్రతుకుతావా కాదా అనేది నిన్ను అడుగుతున్నాడని ప్రశ్న చేస్తున్నాడు దేవుణ్ణి. Then the Lord said to prophet Ezekiel, దేవుడు ఏం జవాబిస్తున్నాడు ఏజ్కేలుతోని, prophesy to these bones. నువ్వు ప్రవచనం పలుకు ఈ యొక్క ఎండిపోయిన ఎముకలలో, And say to these dry bones, ఈ ఎండిపోయిన ఎముకలతో నువ్వు మాట్లాడు, that hear the word of the Lord. దేవుని వాక్యం ద్వారా This is what the sovereign Lord says to these dead and dry bones. ఎండిపోయిన ఎముకలతో బ్రతుకోగలవా? That these bones will come to life as the Lord speaks. ఎప్పుడైతే దేవుడు మాట్లాడతాడో ఆ ఎండిపోయిన ఎముకలలో జీవము రాబోతుంది. And the Lord Almighty said to prophet Ezekiel, దేవుడు సర్వశక్తుడైన దేవుడు ఏజ్కేలుతో ఏం చెప్తున్నాడంటే, I will breathe life into these dead and dry bones. నా ఒక్క ఊపిరిని నేను దీని లోపల పోయబోతున్నాను. And my breath will enter these bones. నా ఒక్క శక్తి, నా ఒక్క ఊపిరి యొక్క ఎముకలకు వెళ్ళినప్పుడు